నమస్తే రైతు మిత్రులారా, నేను పర్యావరణవేత్త చౌడప్పని, మాది కర్ణాటక గౌరీబిద్నూరు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మాది వ్యవసాయం ఉంది. సుమారుగా మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో మా కర్ణాటకలో ఎలక్ట్రిసిటీ డిఫిషియన్సీ ఉంది. మాకు 6 అవర్స్ కూడా ఇవ్వడం లేదు. అందువల్ల చాలామంది రైతులు సోలార్ ఎనర్జీకి పోతూ ఉన్నారు. ఈ సోలార్ ప్యానెల్ దీనివల్ల మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు 12 అవర్స్ ఎనర్జీ వరుగుతుంది. మనం రైతు మిత్రులు ప్రభుత్వం ఇచ్చే అరకొర విద్యుత్ కంటే మనం ఈ సోలార్ ఎనర్జీ యూటిలైజ్ చేస్తే మన పంట పొలాలు కాపాడుకోవచ్చు, మన వ్యవసాయము ఎక్కువ విస్తీర్ణంలో చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తూ ఉండేది ఇది వెరాసిల్ అని స్టెయిన్లెస్ స్టీలు పంపు మోటార్. ఇది కొత్త టెక్నాలజీ, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనైజ్ మోటార్ అని ఇండియాలోనే చాలా వినూతనమైన టెక్నాలజీతో కూడిన ఈ పంపు మోటార్. ఇది గుజరాత్లో రాజ్కోట్లో దీని ఫ్యాక్టరీ ఉంది, వెరాసిల్ అని. సంవత్సరానికి 15 లక్షల పంపు మోటార్లు చేస్తున్నారు. ఇది మన ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ಮತ್ತು ఆఫ్రికా ఈ 3 దేశాల్లో చాలా వ్యాపకంగా ఇది విస్తారంగా ఈ మోటారు సేల్స్ అవుతున్నాయి. ఇది చాలా ఉత్కృష్టమైన మోటార్. ఇది సోలార్ పంప్ సెట్స్కి చాలా ఉపయోగమైంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనైజ్ మోటార్ అని. దీని ఉద్దేశం ఏమంటే, మన నార్మల్గా ఉండే ఇండక్షన్ మోటార్స్ కంటే ఇది 40% ఎక్కువ ఎఫిషియన్సీతో, ఎక్కువ సోలార్ పంప్ సెట్స్ తక్కువ వెళ్తురున్నా కూడా ఇది మ్యాక్సిమం 3600 RPMతో మోటార్ నడుస్తాయి. దీనివల్ల ఏమంటే ఎప్పుడు కూడా మోటార్లు కాలిపోయే ప్రసక్తి లేదు. ఒకసారి మనం ఫిట్ చేసినామంటే ఇది ఒక ప్రత్యేకత ఏమంటే, ఇది మొత్తం స్టీల్ బాడీ కాబట్టి దీంట్లో రస్ట్ రాదు. ఎందుకంటే ఆంధ్రాలో, రాయలసీమలో చాలా చోట్ల ఫ్లోరైడు, నైట్రైటు సాల్ట్స్ ఉండేవి కాబట్టి త్వరగా ఈ మోటారు రస్ట్ పట్టి చెడిపోయే రకంగా ఉంది. ఈ స్టీల్ బాడీ కాబట్టి ఇది కనిష్టం అంటే 10-15 సంవత్సరాలు ఏ రిపేర్ లేక కూడా ఇది వర్క్ అవుతూ ఉంది. అందుకోసము ఈ వినూతమైన టెక్నాలజీతో, ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనైజ్ మోటార్ అనే వినూతమైన టెక్నాలజీతో మన భారతదేశంలో మొట్టమొదటిగా గుజరాత్లోని రాజ్కోట్లో మన వెరాసిల్ మోటార్ కంపెనీస్తో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరము 15 లక్షల కంటే ఎక్కువ పంపు మోటార్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ పంపు మోటార్లో ఏసీ మోటార్స్, డిటిసి మోటార్స్, మామూలుగా మానో బ్లాక్ మోటార్స్, అన్ని రకాల మోటార్స్ 1 HP to 50 HP కెపాసిటీ ఉండే మోటార్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అందుకోసం మనము ఈ మోటార్స్ని, వెరాసిల్ మోటార్స్ని ఎక్కువ యూజ్ చేస్తే మనకి చాలా లాభదాయకము. ఎప్పుడు కూడా కరెంటు కోతతో బాధపడే అవసరం లేదు. దీనివల్ల సోలార్ ఇప్పుడు ఎస్పెషలీ మన భారత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్స్తో ఎక్కువ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసి మన రైతులకి 10 hours 12 hours కరెంటు ఇచ్చేదానికి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అక్రాస్ ది ఇండియా. అందుకోసం మనం సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసి ఈ పంపు మోటార్లు యూజ్ చేస్తే మన రైతులకి చాలా ఆదాయం ఉంది. కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎలక్ట్రిసిటీ దొరికి మన అగ్రికల్చర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఇది ఈ వెరాసిల్ గురించి చెప్పడం. స్నేహితులారా, ఇది మన ఓపెన్ వెల్స్లో యూజ్ చేసేదానికి ఇది అవుతుంది. 5 HP సబ్మర్సిబుల్ మోటార్ మనం బావిలో వేయచ్చు. ఈ బావిలో వేస్తే 5 HP మోటార్ మనకి ఎక్కువ డిశ్చార్జ్ వస్తుంది. అప్ టు 100 feet వరకు మనకి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇది వచ్చి బహుశా 3 HP మోటార్ అనుకుంటా. సేమ్ వెరాసిల్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఇది కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనైజ్ మోటార్. దీనివల్ల మనకు రెగ్యులర్గా ఏదైనా సోలార్ యూటిలైజ్ చేస్తే కంటిన్యూస్గా దీంట్లో వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని RPM 3600 RPM ఉంటుంది పర్ మినిట్కి. సో దీనివల్ల ఈ సన్లైట్లో హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఈ మోటార్ కంట్రోలర్ ఉంది కదా, ఇక్కడ కంట్రోలర్ ఉంది. ఇది సోలార్లో లైట్ వేరియేషన్ ఉన్నప్పుడు ఇది కంట్రోల్ చేసి మోటార్కి దానికి తగ్గట్టుగా మోటార్ రన్ అయ్యేటట్టు వస్తుంది. ఇది ఏదైనా నీళ్లు లేకపోతే ఆటోమేటిక్గా మోటార్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీన్ని మనం కంట్రోలర్గా యూటిలైజ్ చేస్తాం సోలార్ పంప్ సెట్స్లో. అల్యూమినియం బాడీతో చేసింది. మీరు ఓపెన్ ప్లేస్లో వదిలిన పెట్టుకో, ఇది రస్ట్ రాదు. ఎందుకంటే ఇది చాలా అల్యూమినియం బాడీ కాబట్టి ఐరన్ లాగా రస్ట్ పెట్టదు. ఇది చాలా సేఫ్టీగా ఉంటుంది. కింద పడినా కూడా ఏది డ్యామేజ్ కాదు. మీ ఎటువంటి అట్మాస్ఫియర్ కండిషన్లో ఇది పెట్టినా కూడా దీనికి ఏది డోకా ఉండదు. మీ పంపు మోటారు, మీ సోలార్ సిస్టమ్ సేఫ్టీగా ఉంటుంది. ఇట్లారా, ఇప్పుడు మన రైతులు ఎక్కడో రిమోట్ ప్లేస్లో మనం బోర్వెల్ వేసుకుంటామో దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలంటే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా ఖర్చుతో కూడిన పని. కొన్ని టెన్స్ ఆఫ్ పోల్స్ నిలబెట్టాలా, ట్రాన్స్మిషన్ లైను
3 లక్షలు 4 లక్షలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మనము ఆడ డిపాజిట్ చేయాలా. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే నేరుగా మనకి 24/7 సంవత్సరంలో 365 రోజులు మనకి సోలార్ ఎనర్జీ దొరుకుతుంది. దానివల్ల మనం ప్రతిరోజు మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు మనకి కంటిన్యూస్గా 10 to 12 అవర్స్ మనకి వాటర్ వస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మనం ఏదే ఎలక్ట్రిసిటీ కోసం మనం ఎదురు చూసే పని లేదు, పవర్ షెడ్డింగ్ అవసరం లేదు, సింగిల్ ఫేజ్ వస్తుంది అవసరం లేదు, సింగిల్ ఫేజ్తో మోటార్ కాలిపోతానే ఇది ఉండదు. సో సోలార్ ఎనర్జీ ఇప్పుడు మన దేశం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వాలు కానీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు సోలార్ ఎనర్జీకి. మనము దాన్ని తీసుకుంటే కొన్ని ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నాయి. మనమంతా రైతులు సోలార్ ఎనర్జీని విరివిగా వాడితే మనము దేశానికి సంపద పెంచినట్టు అవుతుంది. మనకు కూడా ఫైనాన్షియల్గా మనం స్టెబిలిటీ వస్తాం. రైతు మిత్రులారా, మనం ఒక తప్పు ఏం చేస్తున్నామంటే ఈ మానో క్రాపింగ్ ప్యాటర్న్తో మనకి కొన్నిసార్లు మనకి మార్కెట్లో దానికి రేట్స్ దొరకవు. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్, డిఫరెంట్ సీజనల్ క్రాప్స్ వేసుకుంటే మనకి నిశ్చితమైన ఆదాయం వస్తుంది. కొన్ని సమ్మర్లో మనకి ఎలక్ట్రిసిటీ వెరీ షార్టేజ్ ఉంటుంది. సో మన సోలార్ యూజ్ చేసుకుంటే టోటల్ ప్రతి సంవత్సరంలో ప్రతి నెల మనకి ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. మనకి ఏమి ఇష్టం పడతామో, ఏది మార్కెట్లో ఏది వెజిటబుల్స్, ఏది క్రాప్స్కి డిమాండ్ ఉంటుందో మనం దాన్ని పంచుకొని మనం ప్రజలకి ఇవ్వచ్చు. మన ఆదాయం కూడా పెరుగుతుంది. దీనివల్ల మనం ఇంటెలిజెంట్ వ్యవసాయం చేయాలి. ఏదో ట్రెడిషనల్గా వ్యవసాయం చేసుకుని పోతే మనకి లాభసాటి కాదు. మనము ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని వెదర్ కండిషన్ యూజ్ చేసుకుని కొత్త క్రాప్ ప్యాటర్న్స్, డిఫరెంట్ క్రాప్ ప్యాటర్న్స్, క్రాప్ రొటేషన్స్ చేయడము, దీని పద్ధతులు మనం వాడుకుంటే సాయిల్ బాగుంటుంది, మన ఆదాయం కూడా మన పెరుగుతుంది. ఎందుకంటే అందరూ రైతులు ఒకే క్రాప్ మానవ క్రాప్ వేస్తే మనకి రేటు దొరకదు. సో మనము ఇంటెలిజెంట్గా వ్యవసాయం చేయాలి, క్రాప్ రొటేషన్ చేసుకోవాలి. మనకి ఏది మార్కెట్లో ఏది ఉందో దాన్ని మన సోలార్ ఎనర్జీతో యూటిలైజ్ చేసుకొని మన పంటలు పండించి దేశ అభివృద్ధికి మన అభివృద్ధికి తోడ్పడాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మనం ఎన్నో చూస్తున్నాం. ప్రతి రోజులో ఒక్క చోట అతివృష్టి, ఇంకొక చోట అనావృష్టి, ఎక్సెసివ్ రైన్ఫాల్ ఒక చోట అయితే డిఫిసిట్ రైన్ఫాల్ ఒక చోట. దీనికి దెబ్బ ఎవరికి పడుతుంది అంటే రైతులకి. ఎక్సెసివ్ రైన్ఫాల్ అయితే ఫ్లడ్స్ వచ్చి క్రాప్ లాస్ అవుతుంది, ఫెమైన్స్ వస్తే రైతులకి లాస్ అవుతుంది. సో దీని ఏది క్లైమేట్ చేంజ్ అంటే ఫాజల్ ఫ్యూల్స్ ఉన్నాయి కదా, మన భూగర్భంలో ఉండే హైడ్రోకార్బన్స్ ఫ్యూయల్స్ అంతా మనం అంతా అయిపోగొట్టి ఇంటికి 4 కార్లు పెట్టుకొని భూగర్భంలో ఉండే పెట్రోలియం ప్రోడక్ట్స్ అంతా అయిపోగొడుతున్నాము. దీనివల్ల అట్మాస్ఫియర్లో కార్బన్ కంటెంట్ జాస్తి అయ్యి ఇప్పుడు గ్లోబల్ టెంపరేచర్ ఎక్కువయ్యి అసలు వర్షాల్లో ఆ సీజనల్ రైన్ఫాల్సే డిఫిసిట్ అయిపోయినాయి. ఇప్పుడు మొన్న జస్ట్ 15 days బ్యాక్ బెంగళూరు అండర్ వాటర్, 2 days బ్యాక్ ఉడిపి, దక్షిణ కన్నడ ఇదంతా కూడా వాటర్. ఇప్పుడు ఎక్కడో డెజర్ట్స్లో ఫ్లడ్స్ వస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఎక్కువ లాస్ అంటే ఫార్మర్స్ కమ్యూనిటీ. దీనికి ప్రభుత్వాలు మన ఫాజల్ ఫ్యూల్స్ని వదిలిపెట్టి మన మదర్ ఎర్త్ని కూల్గా చేయాలంటే, నేచర్ బ్యాలెన్స్గా ఉండాలంటే వి షుడ్ గో ఫర్ సోలార్ ఎనర్జీ, వి షుడ్ గో ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీకి, ఎంటర్ప్రైనర్స్కి సపోర్ట్ ఇచ్చి బడ్జెట్ అలొకేషన్లో ఎక్కువ ప్రియారిటీ ఈ సోలార్ ఎనర్జీకి వాళ్ళకి ప్రభుత్వాలకి వాళ్ళు ఎక్కువ కృషి చేయాలి. మన మంత్రులు లోక్సభలో, రాజ్యసభలో, విధానసభలో సోలార్ ఎనర్జీకి అట్లీస్ట్ 30% బడ్జెట్ అలొకేషన్ అయ్యి వితిన్ 3 to 4 yearsలో మన సోలార్ ఎనర్జీ ఇప్పుడుండే 20 to 25% యూటిలైజేషన్ని మినిమం 60% సోలార్ యూటిలైజేషన్ చేస్తే మన ప్రభుత్వాలు, మా రైతులకి యూజ్ అవుతుంది, మన దేశ ప్రగతికి అనుకూలం అవుతుంది. దీన్ని మన ఎవరు కూడా సోలార్ ఎనర్జీ ఫ్రీగా వస్తుంది అని చెప్పి అందరూ వేరే థర్మల్ ఎనర్జీకి పోతూ ఉంటారు, న్యూక్లియర్ ఎనర్జీ, ఇవంతా కూడా మన మదర్ ఎర్త్కి చాలా డేంజర్. సో వీ షుడ్ గో ఫర్ ఈకో ఫ్రెండ్లీ సోలార్ ఎనర్జీ. దీన్ని ప్రభుత్వాలు గట్టిగా దాన్ని ఇచ్చేయాలా. ఖచ్చితంగా మనం ఈ సోలార్ ఎనర్జీ అందరూ యూటిలైజ్ చేసేటట్టు, ఎంటర్ప్రీనర్స్కి ఎక్కువ సపోర్ట్ చేసేటట్టు ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎన్నో జరగాలి. ప్రభుత్వాలకి, ప్రజలకి, ఎంటర్ప్రైనర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి, యూటిలైజర్స్కి అందరికీ ఒక నాలెడ్జ్ ఇచ్చే ఒక కేంద్రంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరెన్నో రావాలని ప్రభుత్వాలని కోరుతూ నేను ఒక రైతు మిత్రుడిగా అందరు ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.